ఇప్పుడు తెలంగాణకు అసలు 4 ఎయిర్పోర్ట్లు అవసరమా? ఎందుకు చెప్పాలా రేవంత్ అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏం తెలుసా? ఫంక్షనింగ్ గవర్నమెంట్ కావాలి. మనం ఫంక్షనే లేకపోయే ఇంతసేపు ఆరోపణలు, ఆడు ఇట్లా చేసిండు, ఆడు ఇట్లా చేసిండు, ఇట్లా చేసి డిమ్కా ఐ గో టు డావోస్ న్యూక్లియర్ ఫిషన్ డమ్కా ఢిమ్కా డున్ డుస్ 4 రకాలు అన్నట్టు డుర్ డుమ్ టుస్ పుస్ అయిపోయా. మళ్ళీ నేను ర్యాపర్ లెక్క పాటలు పాడాల్సి వస్తుంది, చెయ్యెట్టి ముద్దెట్టి అనండి. తెలంగాణకు 4 ఎయిర్పోర్ట్లు కాదే, 4 రోజులు పరిపాలించే గవర్నెన్స్ కావాలి. ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాక ఇది పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా ఫ్రెండ్స్? కరెక్ట్గా చెప్పాలనంటే పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా? ఇలా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ తీసుకొని చూస్తే మనం మాట్లాడితే వీళ్ళు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేసిరు కానీ ప్రాక్టికాలిటీలలో జీరో ప్రాక్టికాలిటీ ఉన్నది. నేను ఏమని మాట్లాడుతున్నా, డేటా అబ్సల్యూట్గా తీసుకొని మాట్లాడితే 29 మిలియన్ ప్యాసింజర్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు పర్ సంవత్సరానికి. అది కొంచెం స్కేలబుల్ చేస్తే, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే 50 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్ దాకా కూడా స్కేలబుల్ అవుతుంది అని అనేది నిపుణుల వాదన. కార్గో కెపాసిటీ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టడీగా ఎక్స్పాన్షన్ అవుతున్నది. ఇప్పుడు నువ్వు ఆ ఇడకేం తీసి ఆడబెడతానంటే డూప్లికేషన్ ఆఫ్ వర్కే అవుతుంది. మళ్ళీ 4 ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేసినావు కదా రేవంత్ అన్న, అవి ఎంత షార్ట్ డిస్టెన్స్లలో ఉన్నాయరా నాయన, నాకు అర్థమవుతలేదు. మళ్ళీ అది నీకు వయబిలిటీ దొరుకుతుందా అనే రేవంత్ అన్న? అసలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఖర్చు ఎంత అవుతుందో మనకేమన్నా అవగాహన ఉందా అన్న? ఓ మాట్లాడు తప్ప